దేవుని నామమున అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి విశ్వాసంతో దేవుని వద్దకు వెళ్ళుట. విశ్వాసంతో దేవుని వద్దకు వెళ్ళుట. దీని గురించి కొన్ని వచనములు చూసుకుందాం. హెబ్రీయులు 11వ అధ్యాయము 6వ వచనంలో ఏ విధముగా ఉన్నది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను ఎతికి వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేను కదా అని ఉన్నది. అంటే మనము జీవం గల దేవుని వద్ద నుండి మనము ఆయన ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా మన యొక్క మనసు విశ్వాసపు శక్తి తలంపులతో ఉండి ప్రభువును చూసినదిగా ఉండవలేనని చెప్తున్నాను. విశ్వాసమైన తలంపులతో కలిగి ఉండాలి మనం. ఇక్కడ ఏమని ఉంది, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మవలేను. అట్టి విశ్వాసం గల వారికి దీవెనలు ఇచ్చేవాడని నమ్మవలేను. అట్టి విశ్వాసం ఎటువంటి విశ్వాసం అంటే ఆయన వద్దకు వచ్చేవాడు ఉన్నాడని నమ్మినప్పుడు, విశ్వాసంతో నమ్మినప్పుడు మనకు దీవెనలు ఇచ్చేవాడని నమ్మవలేని ఉందన్నమాట. నమ్మాలి మనం. దేవుని వద్దకు వచ్చేవాడు అనగా దేవుని వద్దకు వచ్చినప్పుడు అంటే మనం చర్చిలకి వెళ్ళినప్పుడు కానీ, ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడు కానీ, మరి గ్రూపుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు కానీ, వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ మనము విశ్వాసం కలిగి దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. అప్పుడే మనం దేవుని వద్ద దీవెనలు మనం కలిగి ఉంటున్నమాట. అవిశ్వాసం అనేది మనలో ఉండకూడదు. అవిశ్వాసంతో మనం ఉండకూడదు. ఒకవేళ మనం చేసిన ప్రార్థన జవాబు రాలేదంటే మనలో అవిశ్వాసం ఉన్నట్టు లెక్క. లేదా మనలో ఏమన్నా పాపపు తలంపులు కానీ ఉన్నట్టు లెక్క. లేదా మన ప్రార్థన దేవుడికి ఇష్టపూర్వకంగా లేనట్టు. మనం చేసే ప్రార్థనలో జవాబు మనం పొందకపోతే అల్పవిశ్వాసమై ఉండాలా, లేక మనలో ఏదన్నా అంటే అవిష్టమైనది ఏమైనా ఉందేమో, ఇష్టమైన రీతిలో మనం అడగట్లేదేమో, ఇటువంటి ఉండొచ్చు మనలో. అందుకే మనం చేసే ప్రార్థన దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి, మన ఇష్టపూర్వకంగా ఉండకూడదు. దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి మనం చేసే ప్రార్థన, మన ఇష్టపూర్వకంగా ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు పేతురు ఉన్నాడు, ప్రభువుని చూసి నేను సముద్రంలో నేను నడుచుకుంటా రావచ్చు అని అడుగుతున్నాడు. ధైర్యంగా రామన్నాడు పేతురుని. అయితే కొంత దూరం వెళ్ళాడు, సముద్రం వేసే గాలిని చూశాడు, సముద్రం చూశాడు. తనలో ఉందన్నమాట అల్పవిశ్వాసం. అంటే అవిశ్వాసం వచ్చేసింది. అది సముద్రం కదా, నేను మునిగిపోతానని ఆలోచన వచ్చింది. తను నిజంగానే
మునిగిపోతుంది అనమాట. అంటే అవిశ్వాసం అంటారు దీన్ని. విశ్వాసం ఏంటి? నువ్వు రా, నేనున్నాను, నువ్వు మునగవు అని దేవుడు చెప్తున్నాడు. కానీ పేతురు ఏం చేశాడంటే సముద్రం వైపు చూశాడు. సముద్రం వైపు చూసిన వెంటనే నేను మునిగిపోతానని ఆలోచన వచ్చింది దానికి, మునిగిపోతున్నాడు. అంటే అల్పమైన విశ్వాసం కలిగి ఉన్నాడు పేతురు. దేవుడు చెప్తాడు కదా, అల్పమైన విశ్వాసులారా అంటాడు కదా. అల్పమైన విశ్వాసంతో ఉండకూడదు మనం, విశ్వాసం కలిగి ఉండాలి. ఏలీ ఉన్నాడు. ఏలీ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి బలిపీఠాన్ని కాల్చివేసింది. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది ఏలీ ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడది. అంటే ఏలీలో ఏం చేశాడంటే దేవుడు ఉన్నాడని నమ్మాడు. తన దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు ఏలియా. పట్టుదలతో ప్రార్థించాడు. ఎటువంటి ప్రార్థన అంటే ఆసక్తికరమైన ప్రార్థన అన్నమాట. నేను ప్రార్థన చేయగా దేవుడు నా ప్రార్థన అంటాడు. ఖచ్చితంగా అగ్ని వచ్చి కాలుతుంది అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు ఏలియా. అందుకే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చిందంటే అది మామూలు ప్రార్థన కాదు. అది ఎంతో దృఢమైన ప్రార్థన, ఇష్టమైన ప్రార్థన, ఇంపైన ప్రార్థన, దేవుడికి ఇష్టమైన ప్రార్థన కలిగి ఉన్నాడు ఏలియా. అటువంటి ఇష్టపూర్వకమైన ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుతున్నాడు. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసంతో మీరు అడగండి, మీరేం అడిగినా నేను ఇస్తానంటున్నాడు. అంటే ఏం అడిగినంటే ఇష్టపూర్వకంగా మనం అడగాల, మనకి ఏం కావాలి అంతే. అది దేవుడికి ఇష్టమై ఉండాలి. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమై ఉండాలి. మనం చేసే విశ్వాసమైన ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉంటుందో లేదో సరిచూసుకోవాలి. అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి మనం విశ్వాసంతో. హెబ్రీ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యమంట. అసాధ్యమే. మరి విశ్వాసం కలిగి ఉంటేనే దేవుడికి ఇష్టంగా ఉంటాం. పరిపూర్ణంగా మనం దేవుని ప్రేమించాలా, ఆయన మనలో కలిగి ఉండాలా, మనం ఆయనలో కలిగి ఉండాలి. ఇంటికి మనం ప్రేమిస్తున్నాడు ఆయన, పరిపూర్ణంగా మనం ప్రేమిస్తున్నాడు. పరిపూర్ణమైన జీవితం కలిగి పట్టుదలతో ఇష్టంగా మనం విశ్వాసంతో ప్రార్థించాలి. సముద్రం వైపు చూస్తే ఏమవుతుంది? సముద్రంలో వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్తే ఏమవుతుంది? మునిగిపోతాం కదా. అదే చూస్తున్నాడు పేతురు. మానవుడుకున్న అవిశ్వాసం అది. అందుకే దేవుడికి అసాధ్యమైనది ఏం లేదు. విశ్వాసం కలిగి మనం జీవించాలి, పట్టుదలతో జీవించాలి, పట్టుదల కలిగి ఉండాలని దేవుడు మనం కోరుచున్నాడు. అటువంటి విశ్వాసము నీ యందు నా యందు కలిగి ఉండాలని ఏమడిగినా ఇష్టపూర్వకంగా నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడని మనం నమ్మాలన్నమాట. అటువంటి జీవితం కలిగి ఉండాలని దేవుడు మనం కోరుచున్నాడు. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.